హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో అసలైన మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చూసి మీరు కూడా ట్రై చేసేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయాలి మీరు తప్పకుండా. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మునక్కాయలను తీసుకోవాలండి. మునక్కాయలను తీసుకొని పైన చెక్కు తీసుకొని కొద్దిసేపు నువ్వు వాటర్లో వేసేసేయండి. అవి కొంచెం ఎండిపోయి ఉంటే కొంచెం అలా బాగా అవుతాయి అనమాట వాటర్లో వేస్తే. ఈ విధంగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్లో వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. అందులో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని బాగా కడగండి, అది కలర్ మారేంత వరకు కడగండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. కందిపప్పులోకి 1 గ్లాస్ వాటర్ వేసి తర్వాత ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసి అలాగే కుక్కర్ చిందకుండా ఉండాలంటే పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. వేసిన తర్వాత కుక్కర్ ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసేసేయండి. 2 విజిల్స్ రానివ్వండి చాలు. తర్వాత మనం మళ్ళీ వెజిటేబుల్స్ వేసాక కూడా ఉడికిస్తాం కాబట్టి 2 విజిల్స్ వస్తే చాలండి. చూడండి, 2 విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని స్మాషర్తో కానీ పప్పు గిత్తితో కానీ కందిపప్పుని ఇలా కొంచెం స్మాష్ చేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదండి, ఈ మునక్కాయలన్నిటినీ ఈ కందిపప్పులోకి వేసేసేయండి. నీట్గా అన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేయండి. కలిపిన తర్వాత మనం ఇక్కడ ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసేసేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. నేను ఇంకొంచెం ఎక్కువ వేసాను, మీరు చూసి వేసుకోండి. తర్వాత అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేయండి. 1 స్పూన్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి, మీరు చూసి వేసుకోండి. మీరు సాంబార్ ఎంత అయితే ప్రిపేర్ చేస్తారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా మొత్తం బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఇంకా వాటర్ పడుతుంది అనిపిస్తుంది కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వేసేయకండి, చూసి వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని మీడియం సైజ్వి 2 టమాటాలను వేసుకోండి. మనం చింతపండు కూడా వేసాం కాబట్టి టమాటా ఎక్కువ వేయకండి, 2 వేసుకుంటే చాలు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి 2 విజిల్లు రానివ్వండి చాలు, మునక్కాయలు బాగా ఉడికిపోతాయి. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే కొంచెం మినపప్పు వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత 4 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం కాలిన తర్వాత ఇక్కడ మీరు కరివేపాకు వేసుకోండి, నా దగ్గర లేదు. తర్వాత ఆనియన్, వెల్లుల్లి వేసుకోండి. వేసుకొని ఆనియన్ని కొంచెం బాగా మగ్గనివ్వండి. ఇక్కడ ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ సాంబార్ పొడి వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి చాలు. సాంబార్ పొడి మనం ముందే అన్ని పొడులతో కారం పొడితో పాటు కూడా వేయచ్చు, కానీ ఇక్కడ వేసుకుంటే ఫ్లేవర్ అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ తాలింపులో వేసుకోండి. 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత ఈ సాంబార్ మొత్తాన్ని తాలింపులోకి వేసేసేయండి. వేసేసి మొత్తం బాగా కలిపేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అలా హీట్ అవ్వనివ్వండి. అంతేనండి, చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి. మన టేస్టీ మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా, మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో ఒక మంచి రెసిపీతో మరి మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.